హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా లిటిల్ థింగ్స్. నా పేరు మోనికా అండి. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తుంటే ఒక్క సెకండ్ టైం తీసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అనిపిస్తే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఒకసారి షేర్ చేసేయండి. అలానే కొంచెం బూస్టింగ్ కోసం ఒక లైక్ అయితే కొట్టేసి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ వీడియో దేనికోసం అంటే చాలా మంది మేకప్స్ చూస్తూ ఉంటారు, కాకపోతే క్లీన్ చేయకపోతే డ్రాస్టిక్ చేంజెస్ అనేవి స్కిన్లో వస్తాయి. లైక్ యాక్నే వస్తుంది, చాలా వస్తాయండి. ఒక పెద్ద యూట్యూబర్కి కూడా ఒక రకమైన బంప్ అనేది వచ్చింది ఆమె ఐ షాడో క్లీన్ చేసుకోకపోవడం వల్ల. అది ఎంతవరకు వెళ్ళింది అంటే లైక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ చేయాలి అన్నారు. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుంది ఆవిడ. అయితే నేను ఇక్కడ పెడతాను ఆ ఫోటో. అయితే అంత డ్రాస్టిక్ చేంజ్. సో మేకప్ క్లీనింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్, అస్సలు మిస్ చేయకూడదు. మేకప్ అనే కాదు, ఈవెన్ మనం సన్ స్క్రీన్ చేసుకున్నా కూడా, సన్ స్క్రీన్ అప్లై చేసినా కూడా, సన్ స్క్రీన్ అండ్ లిప్ బామ్ ఉన్నా, మనం ఇంట్లోనే ఉన్న మిసెలర్ వాటర్ ఉంటుందండి గార్నియర్, నేనైతే ఈ బాటిల్ యూజ్ చేస్తున్నాను. కాకపోతే పింక్ కలర్ది ఉంటుంది, దాంతో అయినా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అవుతుంది అండ్ మన స్కిన్ హెల్తీగా కూడా ఉంటుంది అండి. సో నేనైతే ఈరోజు కొన్ని వీడియోస్ అయితే షూట్ చేశాను. సో ఆల్రెడీ మేకప్ అయితే వేసుకున్నాను, ఈ లిప్స్టిక్, ఈ మస్కరా అన్నీ ఉన్నాయి. సో నేనైతే డబల్ క్లెన్జింగ్ మెథడ్లో అయితే నేను రిమూవ్ చేసుకుంటా అండి. సో డబల్ క్లెన్జింగ్ చేశాక నేను నా పిఎం రొటీన్ అంటే నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో ఎవరో ఒకరికి అందరికీ మోస్ట్లీ తెలుసు, ఈ రోజుల్లో తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ ఇన్ కేస్ తెలియని వాళ్ళకైనా ఇది యూజ్ అవుతుంది అనుకున్నాను. ఈవెన్ టీనేజర్స్కి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్నాను. సో ఇంకెందుకు లేటర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం మేకప్ అయితే రిమూవ్ చేసేయాలండి. నేను ఇది వర్సైడ్ క్లెన్జింగ్ బామ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇదైతే డీప్గా వెళ్ళి మనది రిమూవ్ చేస్తుందండి. నేను ఈ లిక్విడ్ లిప్స్టిక్, మస్కరా వేసుకున్నాను అండ్ ఈరోజు అయితే ఫౌండేషన్ కూడా వేసానండి. మేకప్లో హైలైటర్ అవన్నీ యూజ్ చేశాను. ఆల్మోస్ట్ నేను 4 o'clockకి అలా వేసాను, ఇప్పుడైతే 9 అయింది. ఆల్మోస్ట్ 4 to 5 hours ఇలా ఉంది మేకప్. సో నేనైతే కొంచెం క్లీన్ హ్యాండ్తోనే తీసుకోవాలి. మీ హ్యాండ్స్ క్లీన్ లేకపోతే ఏదైనా అప్లికేటర్ యూజ్ చేసి తీసుకోవాలండి. నేనైతే ఇలా కొంచెం అయితే తీసుకుని ఇలా అప్లై చేసేస్తున్నా. కళ్ళ దగ్గర కూడా స్టిక్కర్ అయితే తీస్తా, ఇది జస్ట్ కుంకమే. కొంచెం నెక్ కూడా మనం ఐబ్రోస్ ఫిల్ చేసుకున్నా ఇలా మసాజ్ చేస్తూ తీసేస్తే అది మెల్ట్ అయ్యి వచ్చేస్తుందండి. ఐస్ దగ్గర కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. మీకు తెలుస్తుంది కదా, ఈ మస్కరా అనేది వచ్చేస్తుంది. దీని తర్వాత మీకు మ్యాచ్ అయ్యే ఫేస్ వాష్తో క్లీన్ చేసేసుకోవడమే. తర్వాత ఈ లిప్ రిమూవ్ అయిపోయిందండి. నేనైతే ఫేస్ వాష్ అయితే చేసేసుకుంటాను. ఇదేమి వేరే క్లాత్లతో ఏమి తుడను, డైరెక్ట్ ఫేస్ వాష్ అప్లై చేసుకుంటాను. నేను వాటర్తో కడిగేసి ఫేస్ వాష్ అయితే అప్లై చేస్తాను. నేనైతే సింపుల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తానండి. సో నేను ఫేస్ వాష్ చేసుకుని అయితే వస్తాను. సో నేనైతే ఫేస్ వాష్ చేసేసుకున్నాను అండి. నేనేమి నా ఫేస్ని రబ్ చేయట్లేదు, జస్ట్ ట్యాప్ చేస్తున్నాను అంతే. ఫేస్కి సపరేట్ టవల్ యూజ్ చేయడం చాలా బెస్ట్ అండి. అయితే ఇప్పుడు మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు. నేనైతే నా డర్మటాలజిస్ట్ ఇచ్చిన ఆయింట్మెంట్ అయితే యూజ్ చేసిన అండి. నాకు కొంచెం యాక్నే ఉండేది, సో ఇది వాడాక అయితే తగ్గిపోయింది. జస్ట్ ఒక పీ సైజ్ తీసుకుంటున్నా అంతే. మంచిగా మసాజ్ చేసుకోవాలి. లైక్ మీకు కావాలితే ఏమైనా నైట్ సిరమ్స్ కానీ ఏదైనా రాసుకోవచ్చండి. నేనైతే మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తాను. వీక్లీ 4 times అయితే ఇది యూజ్ చేస్తాను. అదే మిగిలిన డేస్ అయితే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఇది లానీస్ లిప్ బామ్ అండి, చాలా హైడ్రేటింగ్గా ఉంటాయి లిప్స్. సో నేనైతే లిప్ బామ్ అయితే యూజ్ చేసేస్తున్నా. అనేది రొటీన్ అనేది చాలా సింపుల్గా పెట్టుకోవడమే బెటర్. సో నాది షూట్ అయితే ఈ రోజుతో అయిపోయింది, రేపు నుంచి ఎడిటింగ్ ఉంటుంది. సో హెయిర్ ఇప్పుడు గ్రీజీగా ఉన్న ప్రాబ్లం అయితే లేదు. రేపు హెయిర్ వాష్కి అయితే వెళ్తా. డేస్ నుంచి హెయిర్కి నేను ఏది అప్లై చేయలేదు, మళ్ళీ ఏమైనా గ్రీజీగా అవుతుందేమో అని. నేనైతే రీసెంట్ డేస్లో విష్ కేర్ హెయిర్ గ్రోత్ సిరమ్ అయితే యూజ్ చేస్తున్నాను. నాకు అంత సూపర్ రిజల్ట్స్ ఏమీ అంత కనిపించలేదు అండ్ బాటిల్ కూడా చాలా ప్రైజీ.
ఇన్ కేస్ మీరు యూస్ చేస్తే మీకు ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయో లేదో నాకు కింద కామెంట్ చేయండి. నేను ఫ్రంట్ సెక్షన్లోనే ఎక్కువ అప్లై చేస్తున్నా అండి. ఇది నాకు ఫ్రంట్ సెక్షనే కొంచెం థిన్ అవుతుంది. సో ఇంకా కొన్నా కదా అని అప్లై చేస్తున్నా. అసలు ఏమైనా రిజల్ట్స్ ఉంటే కనుక నెక్స్ట్ బాటిల్ కొంటాను. కానీ ఇది ఆల్మోస్ట్ ఒక 50% పైన అయిపోయింది, కానీ నాకు ఏం పెద్ద అనిపించట్లేదు. ఆఫ్టర్ దట్ కొంచెం మసాజ్ అయితే చేసుకోండి, చాలా జెంటిల్గా. దీంతోనే అని కాదు, ఫింగర్స్తో కూడా చేసుకోవచ్చు. ఇది ఉంది కాబట్టి నేను చేసుకున్నా. నేను రెగ్యులర్గా ఏం చేయనండి, నార్మల్గా అయితే ఇలాంటివి అప్లై చేసినప్పుడు కొంచెం మంచిగా పెనిట్రేట్ అవుతుంది అన్నట్టు చేస్తాను. నేను రోజ్మెరీ వాటర్ కూడా యూజ్ చేస్తున్నాను, ఆల్ గుడ్నెస్ది. అది కూడా ఓకే ఓకే అనిపిస్తుంది. నేను స్టార్ట్ చేసి కూడా కొన్ని డేసే అయ్యింది, మధ్య మధ్యలో కంటిన్యూ చేయట్లేదు ఊర్లు వెళ్ళడం వల్ల. అది కూడా నాకు ఏం రిజల్ట్స్ ఉన్నాయి అనేది నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. నైటే కాబట్టి దువ్వేసుకొని నీట్గా చిక్కులు లేకుండా దువ్వుకొని జడ అయితే వేసేసుకుంటా అండి. కొంచెం లూజ్గా వేసుకుంటాను, దానివల్ల హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వదు, బాగుంటుంది. స్లోగా తీసుకోవాలండి. కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ అలా పైకి వెళ్తూ ఉంటే కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది కూడా. సో ఇదండి నా సింపుల్ రొటీన్. నేనైతే జడ అయితే వేసేసుకున్నా. ఇలా స్క్రంచీస్ అయితే పెట్టుకుంటాను నైట్ టైం కానీ డే టైం ఇంట్లో ఉన్నప్పుడు అలానే పెట్టుకుని తిరుగుతా. సో నా రొటీన్ అయితే అయిపోయింది. ఇంకా పడుకునే ముందు హ్యాండ్స్ అండ్ లెగ్స్కి మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను కంపల్సరీ. కొంచెం థిక్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేస్తాను. సో మేకప్ రిమూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక వీడియో చేయాలా అనుకున్నాను, కానీ కొన్ని ఇష్యూస్ నా ఫ్రెండ్స్లో చూశాను అండ్ పెద్ద పెద్ద క్రియేటర్స్లో కూడా చూశాను. సో అందుకే మనకి యూజ్ అయ్యేది ఏమైనా అంటే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని ఒక రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీద మీ వ్యూస్ ఏంటి, ఇంకా మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నారా, టిప్స్ దీంట్లో యాడ్ చేస్తే బాగుంటుందా అనేది కింద కామెంట్ చేయండి. దానివల్ల అది వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది, నేను పిన్ చేస్తాను. సో ప్లీజ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోద్దు. మీ ఫ్యూ అండ్ క్యూట్ అండ్ లవ్లీ కామెంట్స్ అయితే కింద పెట్టే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.